ఈ టీసీఎస్ అనేది ఏంటంటే మనం దేని దేని మీద మనకి ఉంటుంది అనేది తీసుకుంటే సో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి అంటే లిక్కర్ మీద కానీ లేకపోతే టింబర్ వుడ్ కానీ లేదంటే టెండు లీవ్స్ కానీ టింబర్ వుడెన్ అప్టెన్ బై ఫారెస్ట్ అంటే ఇట్లాగా ఇవన్నీ స్క్రాప్ కానీ అలాగే మెటీరియల్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ అంటే ఇవన్నీ మ్యాక్సిమం ఏంటి అడవి నుండి మనకు ఉత్పత్తి అయ్యే వాటి దాని మీద నుండి మనం ఏం చేస్తామంటే సేల్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అనేది మనం ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. అయితే టీసీఎస్ అనేది ఏంటంటే సెక్షన్ 206(c)(1) ప్రకారం సో ఇదంతా కూడా అంటే మీకు ఇంకా డీటెయిల్గా అంటే మనకి వెబ్సైట్లోకి వెళ్ళిపోయారనుకోండి సో అసలు మనకు టీసీఎస్ అనేది దేనికి ఉపయోగిస్తారు ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి కొన్ని చెప్తున్నాడు అంటే ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ బై ద గూడ్స్ యూటిలైజ్డ్ బై ద ట్రేడింగ్ ఆఫ్ ద పర్చేజెస్ అండ్ not utilized for the manufacturing processing or a protecting things. The tax payable is collected at a source. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఓన్లీ సేల్స్ అయినప్పుడే మనకి ఈ టీసీఎస్ అనేది కూడా మనకి ఎప్పుడు వచ్చింది మనకి రావడం కూడా ఇది ఏంటంటే మనకి 2020 నుండి దీన్ని మనకి తీసుకొచ్చారనమాట టీసీఎస్ అనేది. ఓకే, అయితే మరి దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ అనేది ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తున్నాము అంటే సో దానికి రిక్వైర్డ్ అయిన రా మెటీరియల్ మనకు ఉంటే సో దాన్ని బట్టి మనం ఎలాగ చేస్తాము సో ఎలా చేస్తే నాకు అది అవుట్లుక్ వస్తుంది అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత ఇందులో మనకి అకౌంట్స్ ఇన్వెంటరీస్ కాకుండా మనకి ఇక్కడ ఏం చేస్తామంటే జిఎస్టీని మనం నో అని చేసుకొని ఇక్కడ మనకి టీసీఎస్ అనే దాన్ని మనం ఎస్ అని చేసినప్పుడు దానికి కంపెనీ తాలూకా ట్యాన్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఆ ట్యాన్ నెంబర్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. అది కంపెనీ అయితే కంపెనీ లేకపోతే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓకే అని చెప్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో కాబట్టి మనకి ఏంటంటే కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉండాలి కాబట్టి దాని గురించి మనం ఇక్కడ చూద్దాం.
మనకి ఒక సమ్ లాంటిది మనం తీసుకున్నట్లయితే అసలు మీకు అది ఎలా చేయాలి, సో ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఆ, ఇక్కడ మనకేం చేస్తున్నాడంటే ఒక ప్రాబ్లం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 1000 metric tons and company sold 575 metric tons to Krishna Timbers at the rate of 1000 per metric ton. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఏం చేయాలంటే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకని మనం ఇక్కడ సేల్స్ చేస్తున్నాం కదా. సో సేల్స్ చేసినప్పుడు ఏంటంటే సో కంపల్సరీగా ఇక్కడ మనం ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి, మనం లెక్చర్స్లో ఇక్కడ మనం ముందు స్టాక్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి ఏంటి చెప్తున్నాడు, టింబర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాడు. ఓకే, టింబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఎడిషనల్ ఇక్కడ ముందు మనం టింబర్స్ అనే దానికి అసలు మనకి ఎంత పర్సంటేజ్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి
ఇక్కడ టింబర్ వుడ్స్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇది 2.5% అని ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఇది మనకి సెక్షన్ 206C1. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టీసీఎస్ మాస్టర్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే టింబర్ అని చెప్పేసి అది మనకు అవసరం ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి 2.5% అని చెప్పాడు. ఇది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టాక్ ఐటెంలోకి వెళ్ళి, సో స్టాక్ ఐటెంలో ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం టింబర్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. సో టింబర్ అనేది మనకి ఆల్ట్ సి చేసి వుడ్ అని చెప్పి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఎంటీ మెట్రిక్ టన్స్ అని చెప్పి ఇక్కడ మనం దీన్ని ఇక్కడ సింపుల్లో పెట్టుకొని ఎంటీ అని చెప్పి సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టీసీఎస్ అనేది ఇక్కడ మనం ఏం చేయాలి, అప్లికబుల్ అని ఇవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని నేచర్ ఆఫ్ ద గూడ్స్ అనేది మనం ఇక్కడ టింబర్ అని ఇచ్చాం కదా. అయితే ఇక్కడ మనం ఎన్ని 1000 క్వాంటిటీ అంటే 1000 మెట్రిక్ టన్స్ ఏమో 1000 రూపీస్ అని చెప్పారు. ఇది మన దగ్గర ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎవరికి అమ్ముతున్నాము, కృష్ణ టింబర్స్కి అమ్ముతున్నాం. అంటే సో మనకి ఈ కృష్ణ టింబర్స్ అనేవాళ్ళు ఏమవుతారు, మనకి సన్రీ డెటార్స్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం లెక్చర్లోకి వెళ్ళి కృష్ణ టింబర్స్ అని చెప్పి, సో ఇక్కడ అండర్ సన్రీ డెటార్ అని ఇవ్వాలి మనం. ఇక్కడ టీసీఎస్ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం ఇండివిజువల్ రెసిడెంట్ అని ఇవ్వాలి. ఓకే, తర్వాత అలాగే ఇక్కడ నాకు టీసీఎస్
అని చెప్పి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి, టీసీఎస్ అని చెప్పి, ఇక్కడ టింబర్ అని మనం, అంటే ఇక్కడ ఎనీ ఒకటే ఉంది కదా కాబట్టి ఇక్కడ మనం ఎనీ ఇవ్వక్కర్లేదు. అదే ఒక 2, 3, 4 ఉన్నాయి అనుకోండి, ఎనీ అని మనం ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది కూడా మనకి అయిపోయింది. అంటే ఇది పార్టీ నేమ్ కూడా మనం క్రియేట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఏంటి చేస్తాం, ఫస్ట్ ఇక్కడ మనం గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి ఓచర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే సో సేల్స్ అనే ఓచర్ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం కృష్ణ టింబర్స్ అని ఇచ్చి, ఆ తర్వాత ఆల్ట్ సి అని చెప్పి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని చెప్పి, ఇక్కడ అప్లికబుల్ అని చెప్పి టింబర్ అని చెప్పాలి. మామూలుగా అయితే ఒక 2, 3 ఉన్నాయంటే ఎనీ అని చెప్పేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం టింబర్స్ అని చెప్పి మనం ఒక 575 అనేది మనం ఏం చేస్తున్నామంటే సేల్ చేస్తున్నాం. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, ఇక్కడ 575 మెట్రిక్ టన్స్తో కృష్ణ అని చెప్పేసి ఇక్కడ కూడా 1000 రూపీసే అక్కడ తీసుకున్నాడు. అంటే కొన్న ప్రైస్కే అమ్మేస్తున్నాడు. ఇక్కడ 1000 రూపీస్ అంటే 1000 తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను టీసీఎస్ అనేది ఇక్కడ ఇస్తాను. సో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ అయిపోతుంది అన్నమాట. అదేనండి, అంటే మనం ఆ రకంగా మనం అక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ దాన్ని కంట్రోల్ ఏ చేసి మనం అది యాక్సెప్టింగ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకిక్కడ మనకి
సో ఇక్కడ రిసిప్ట్ వచ్చర్లో ఇక్కడ అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే F5 పేమెంట్ అవుతర్కి వచ్చి ఇక్కడ మనం ఆటో ఫిల్ అనేది తీసుకొని ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం డేట్ అనేది మారుద్దాం. పీరియడ్ ఇక్కడ సెక్షన్ 2 ఆల్ట్ సి కూడా అవ్వట్లేదు. TCS అంటే సేల్స్ మీద కదా. సో ఒకవేళ మనకి పర్చేజెస్ అయితే కనుక మనం తీసుకుంటాము. ఇక్కడ మనం డైరెక్ట్గా పేమెంట్లో ఏం చేస్తామంటే క్యాష్ టు TCS అని చెప్పేసి అక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో అది మనం అక్కడ అలాగా ఇంకా అది జీరో అయిపోద్ది అనమాట. ఇంకేం ఉండదు, డైరెక్ట్గా మనం
పే చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అని చెప్పి మనకి ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే.